రైట్ ఇప్పుడిప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా మద్దూరు మండలం గాగిలాపూర్లో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లి 4 యువకులు మృతి చెందారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ రెడ్డి అందిస్తారు. వెంకట్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? చనిపోయిన వారి పూర్తి వివరాలు తెలిసాయా? పేర్లు తెలుస్తున్నాయి మనకి. గుడ్ ఆఫ్టర్నూన్ స్వప్న. ఈరోజు 12:30 గంటల ప్రాంతంలో సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి సంబంధించిన 4 యువకులు మధ్య చెరువులో ఈత చేయడానికి వెళ్లారు. అందులో ప్రమాదవశాత్తు జారిపడి అందులోనే పడి 4 మృత్యువాత పడ్డారు స్వప్న. రైట్, ఇది మామూలుగా ఈతకెళ్లే ప్రదేశంలా కనిపిస్తోంది. అంటే గతంలో ఇలాంటి దుర్ఘటనలు జరిగాయా? ఎందువల్ల ఒక్కసారిగా ఇలా జరిగింది వెంకట్? అంటే గతంలో కూడా ఈ చెరువులో కూడా ఒక 7-8 మంది చనిపోయినట్టు ఉన్న స్వప్న. ఇప్పుడు వాళ్ళు అనుకోకుండా వాళ్ళు స్విమ్మింగ్ మార్నింగ్ ఈ రోజు వాళ్ళ ఉదయం వాళ్ళ ఇంట్లో పండుగ జరుగుతున్నది. దాని సందర్భంగా ఇంటికి చుట్టాలు వచ్చిన సందర్భంగా వాళ్ళు స్నానం చేయడానికి పక్కనే వాళ్ళ ఇల్లు ఉండడం వల్ల చెరువులోకి వెళ్లారు. అందులో స్నానం చేయడం వల్ల ప్రమాదవశాత్తు ఒకరికొకరు అలా పడడం వల్ల ఒకరిని కాపాడడానికి పోయి ఇంకొకరు అలా 4 ఒకే కుటుంబానికి సంబంధించిన పడి చనిపోవడం జరిగింది. నిజంగానే చాలా దురదృష్టకరం వెంకట్. వరంగల్ జిల్లా మద్దూరు మండలం గాగిలాపూర్లో విషాదం చోటు చేసుకున్న దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నారు ప్రేక్షకులు. చెరువులో ఈతకు వెళ్లి 4 యువకులు మృతి చెందినట్టు తెలుస్తోంది. వరంగల్ మద్దూరు మండలం గాగిలాపూర్లో జరిగింది ఈ విషాదం. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో 4 యువకులు మృతి చెందారు. 15 నుంచి 35 సంవత్సరాల లోపు 4 యువకులు ఈతకు వెళ్లి ఒక్కసారిగా ఒకరినొకరు రక్షించుకోబోయి ప్రవీణ్ 15 ఏళ్లు, మధు 14 ఏళ్లు, పోచయ్య 35 ఏళ్లు, నరసింహ 36 ఏళ్లు. ఇది ప్రస్తుతం అందిన వారి వివరాలు. గ్రామం అంతా కూడా విషాద సంద్రంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం వారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నట్టున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్నారు.